రైట్. ఈ సందర్భంలో మనతో పద్మ గారు ఉన్నారు. పద్మ గారు ఏం చెప్తారో విందాం. ఈ ఇష్యూ గురించి చెప్పండి. అసలు ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈరోజండి నిన్న కల్వకుంట్ల కవితక్క గారు భూదాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శించడానికి పోతే వాళ్ళ బాధలు చూస్తే నిజంగా అది ఏ వ్యక్తి అయినా నిజంగా చలించిపోవాల్సిందే. కాబట్టి అక్క చూసి వాళ్ళ బాధను చూడలేక వీళ్ళకి ఏ రకంగానైనా న్యాయం చేయాలి, అది నా వంతు నేను సాయం చేస్తానంటూ దీక్షకు కూర్చున్న పరిస్థితి మీకు అందరు కూడా తెలుసు. దీక్షకు కూర్చుంటే కూడా దీక్ష భంగం చేయడానికి ఖమ్మం నుండి హైదరాబాద్ దాకా కూడా అక్కగారిని తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళారు. అయినా కూడా ఉడుం పట్టులాగా అక్కగారు ఇప్పుడు కూడా దీక్ష కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దానికి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా నా ఉద్యమ 33 జిల్లాల అన్నదమ్ములతో సహా ఇవాళ వచ్చి అక్కగారికి పూర్తి మద్దతు ఇస్తున్నా. బాధితులకు కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మా ఉద్యమకారుల తరపున వాళ్ళకు పూర్తి మద్దతు ఉంటుంది, అక్కకు కూడా మద్దతు ఉంటుందండి.